అందరూ మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అందరికీ బిలేటెడ్గా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. కాలం నిజంగా చాలా వేగంగా పరిగెడుతుందండి. మొన్ననే న్యూ ఇయర్ అయిపోయినట్టుంది. ఈరోజు సంక్రాంతి కూడా అయిపోయింది. ఎప్పుడో కార్తీక పౌర్ణమికి మా ఇంటికి పోయినా అండి. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి మా ఇంటికి పోతున్నా. అదే వీడియో. మా ఇంటికి వెళ్ళడానికి పెద్దగా గంటలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10 నిమిషాలలో మా ఇల్లు వచ్చేస్తుంది. 10 కిలోమీటర్లున్నా 10,000 కిలోమీటర్లున్నా పండగ ఉంటేనే కదండి ఎవరైనా పుట్టింటికి వెళ్తారు చాలామంది. మీరు కూడా అంతేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే పండగ కదా, రోడ్లన్నీ బాగా రష్ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. అట్లనే షాప్స్ ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి. మొత్తం ఇంకా ఆ రోజు అక్కడ అంగడి జరుగుతుంది, ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. మస్తు మొత్తం అందరూ కిటకిటలాడుతున్నారు. అట్లా ఇక్కడ మా పిల్లలకు కావాల్సిన పతంగులు కొనుక్కొని ఇక మేము మా ఇంటికి బయలుదేరిపోయినామండి. ఈ గాలిపటాలు అయితే హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి ఎగిరేస్తున్నారు. ఇంకా సంక్రాంతి అయిపోయినా కూడా ఎగిరేసుడు మీదనే ఉన్నారు. మొత్తం ఈ పతంగులకే ఒక 600-700 దాకా ఖర్చు. హాలిడేస్ టోటల్ హాలిడేస్ లాగా. పండగ అంటేనే మన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో కలిసి మెలిసి సంతోషంగా హ్యాపీగా గడపడమే కదా. ఇక్కడ న్యాచురల్గా వీడియో ఎట్లుందో అట్లనే పెట్టేస్తున్నా అండి. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది. ఇది కాటనేనా? అన్ని కాటనే. చైనా బంద్ అయినా ఇప్పుడు ఏం లేవు. మందలు కూడా మొత్తం చైనా కాదు. ఇవన్నీ ఇప్పుడు చైనా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు కాటనేనా? ఇవన్నీ కాటనే. చైనా దారం అయితే కష్టం. ఇప్పుడు కావాలి నా నీకు కూడా ఇంకో దారం కావాలి. ఇవ్వండి. నేను రోడ్ సైడ్ ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ స్ట్రీట్స్ దుకాణాలు పెట్టుకుంటాను. రోడ్డు పక్కన అటువంటి ఎక్కువ నాకు అసలు బార్గెట్ చేయాలనిపించదు. నేను చెయ్యను ఎక్కువ. నాకు పర్వాలేదు, పడుతుంది ఇది అనిపిస్తే ఇచ్చేస్తామని. ఇక్కడ పైన చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది కొద్దిసేపే క్లిప్ తీసిన, ఎక్కువ తీయలేదు. ఇది నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు మార్నింగే మా అమ్మ బియ్యం నానబెట్టింది. అవి ఆరబెడుతున్నాం. అసలు వారుడే లేదు, ఎండ సరిగ్గా కొట్టలేదు, లేట్ అయింది ఆరడానికి. ఆరిన తర్వాత వడ్పించుకొచ్చింది. మధ్యాహ్నం 1 అయింది అవచ్చు. ఆలోపు మేము మటన్, చికెన్ అవి వండేసినాం. రోజు సిలిండర్ మీద వండుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ మంచిగా వస్తుందని కట్టెల పొయ్యి మీద వండినాం. మటన్, చికెన్ 2 కట్టెల పొయ్యి మీద వండినాం. ఫిష్ కర్రీ మా అమ్మ సిలిండర్ మీద వండింది. ఏం వండినా ఏం తిన్నా అంట్లో వండుకున్న అంట్లో ఏముంటాయండి. పండగ పేరుతో మన వాళ్ళ దగ్గరికి చేరి హాయిగా ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని నవ్వుతూ గడిపితే ఆ క్షణాలు చాలు. అవునా కాదా? నిజమేనా? నిజమైతే చెప్పండి. మరి మీరు కామెంట్లో చెప్పండి, నిజమా కాదా? నేనైతే పెళ్ళికి ముందు ఒక్కరోజు కూడా మా ఇంట్లో వంట చేసింది లేదండి. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు మస్తు ఇబ్బంది పడ్డా. అసలు ఏం వంటలు చేసుడు రాదు, ఏం రాదు, ఎట్లనో ఏమో ఏదో ఒక రకంగా వండుకుంటుంటే. ఇప్పుడు చూసిర్రా కాలం నిజంగా ఎంత వేగంగా అయిపోతుంది, ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఏ వంట అయినా సరే మా అమ్మ నాకే చెప్తుంది, నువ్వు మంచిగా అంటేవే నువ్వే అండు అని. అంత ఎక్స్పర్ట్ అయిపోయినాను. చూసిర్రా అండి కాలం ఎంత తొందరగా మారిపోతుందో. ఏదైనా కొన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. నేర్చుకున్న తర్వాత ఏదైనా సరే అలవాటు అయిపోతే ఇక ఈజీ అయిపోతుంది. తర్వాత ఇక నేర్చుకోవడం కాకుండా దాంట్లో ఎక్స్పర్ట్ కూడా అయిపోతాం, అంతే కదా. లెగ్ పీస్ ఉంటుంది చికెన్లో. సంక్రాంతి 3 డేస్లో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 డేస్లో. భోగి రోజు, సంక్రాంతి రోజు యాక్చువల్గా నాన్ వెజ్ తిన్నారు ఆంధ్ర సైడ్. కానీ మా తెలంగాణ సైడ్ మాత్రం భోగి రోజు ఒక్కరోజు తినరు. సంక్రాంతి రోజు మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ వీడియో ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తే మీరు తినరా? మీ సైడ్ ఎట్లుంటుంది? ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు నిజంగా ఈ పిల్లలు ఏం సత్తాయిస్తారండి.
మీ పిల్లలు కూడా ఇంతే సత్తా ప్రతి పనిలో నేను చేస్తా అనే అడ్డం వస్తారు. ఏదో సామెత ఉంటాయండి, పిల్లలతోటి పని కాదు పోతులతో అవసరం కాదు అన్నట్టు. వీళ్ళతో పని కాదు ఏం కాదు కానీ మధ్యలో అడ్డం వస్తారు, పనికి అడ్డం తలుగుతారు. ఈ సకినాల పిండి కలిపిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది హ్యాండ్ పడ్డది. అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుడు ఆ సకినప్పాలు. చేర్చిన వాళ్ళు చేరాని వాళ్ళని అందరు హ్యాండ్ పడేసరికి అందులో సగం పిండే వేస్ట్ అవుతుంది వాటి. పెద్దోడు కావాలి ఇష్టమేగా ఇవాళ మా అమ్మ అయితే వస్తుంది అవన్నీ ఇవాళ ఆల్రెడీ మటన్ అండేసిర్రు తిన్నాం. తిని పని అయితే స్టార్ట్ చేశారు. అక్కడ కలుపుదు రోజు అక్కడ ఫోన్ కాడ కూర్చుంటారు పెడతారు హోటల్లా దానికే వేసుకుంటాం. అంటే చిన్నప్పుడు ఎట్లా చేస్తుండే ఇవన్నీ మా అమ్మకి లేదు కానీ అప్పాలు తీసుకున్నాం. మా నాన్న లేడు మాకు మేము కంటే ఏమైంది చిన్నప్పుడు ఇది సిగ్నల్ స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు వీడియోలో ఎట్లా మాట్లాడిన రాధ పెట్టినా కదా, అందులో మీరు అబ్జర్వ్ చేసినా మా పెద్దోడు మా అమ్మని వాళ్ళ అమ్మ గురించి అడుగుతుండు. వాళ్ళ అమ్మ గురించి తీసి అడిగిండో లేదో ఇక మా అమ్మ అయిపోయి, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేరు కదా, అట్లనే కొంచెం ఎమోషనల్ అయిపోతారు. పిల్లలు పనిలో మనతో పాటు ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా విషయము తెలుసుకోవడం కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు తెలుసుకునే క్రమంలో మన పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లనే ఎమోషనల్ అయిపోతారు ప్రతిదానికి. నేను అబ్జర్వ్ చేసినంత మటుకు ఎవరైనా సరే ఏదైనా మాటల మధ్యలో కానీ దేనికన్నా ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే మీద అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగిందంటే వాళ్ళు సంతోషపడ్డ క్షణాల కన్నా వాళ్ళు బాధపడ్డ క్షణాలే వాళ్ళకు ఎక్కువ గుర్తుంటాయి కావచ్చు. సంతోషపడ్డ క్షణాలు గుర్తుంటాయి, ఎక్కువ బాధపడ్డాయి గుర్తుంటాయి. బట్ అవే చెప్తారు, ఫస్ట్ చెప్పడం అవే చెప్తారు. ఓకే అని మేము ఇంకా అప్పాలు చేసుకున్నాం. సకినాలు ఇక్కడ పైన చూపిస్తున్నా అని అప్పాలు అరిసెలు ఈ సకినాలుగానే వేసుకున్నాం. అవేమేది సరిగ్గా అసలు వీడియోస్ తీయలేదు, ముగ్గు కూడా వేసిన వీడియోస్ కూడా తీయలేదు, అసలు బయట ముగ్గేసింది కదా. ఓకేనండి, బాయ్.